అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా సగ్గుబియ్యం తోటి ఇలా స్వీట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేయచ్చు. ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా రుచిగా కూడా ఉంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. కొంచెం కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతోని సగ్గుబియ్యం తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చండి. తీసుకొని నీళ్లు వేసుకొని ఒకసారి కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఆ నీళ్లు తీసేసి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు నీళ్లు వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టాలండి. వీటిని ఇవి కరెక్ట్గా నానితే సరిపోతుంది. మరీ ఎక్కువగా నాననవసరం లేదు. జస్ట్ అరగంట అయితే సరిపోతుంది. అరగంట తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. నేను తీసుకొని ఇవి వేడి చేసుకుంటున్నాను. అంతవరకు ఇవి నానిపోయినాయి కదండి. వీటిని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా చూడండి, ఇలా మంచిగా నానాలి. ఇలా నానిన సగ్గు బియ్యాన్ని ఇలా మెత్తగా అవ్వాలన్నట్టు సగ్గు బియ్యాన్ని మంచిగా ఇలా స్మాష్ చేస్తున్నట్టు పిండి ముద్దలాగా చేసుకోవాలి. మొత్తం స్మాష్ చేయాలి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక 1 టీ స్పూను చక్కెర వేస్తున్నాను. ఈ బాల్స్ లాగా చేసినప్పుడు అవి చప్పగా ఉంటాయని ఒక 1 టీ స్పూన్ చక్కెర వేసుకోవటం వల్ల అవి కూడా స్వీట్గా ఉంటాయి. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత అంతా మంచిగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఉండాలి ముద్దలాగా. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ ఇలా రాసుకొని, నేనైతే నెయ్యి ఇలా అప్లై చేసుకున్నానండి. ఇది చెయ్యికి అంటుకోకుండా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఆ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. 2 చేతుల మధ్యలో పెట్టి ఇలా అంటే రౌండ్గా బాల్ లాగా వస్తుంది. అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఇదేమి చేతికి అంటుకోదు, చక్కగా వచ్చేస్తుంది. ఇలా నెయ్యి రాసుకొని ఇలా చేస్తే అన్నీ ఇలాగే చేసుకోవచ్చండి. అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను. చూడండి, నాకు ఇన్ని అయినాయి. ఇప్పుడు పొయ్యి పైన ఇవి మిల్క్ చక్కగా మసులుతున్నాయండి. ఇలా మరిగించుకున్నది ఆ మీగడ అనేది ఆ పాలల్లోకి అనుకుంటా మరిగించుకోవాలి. అప్పుడైతే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 4 టీ స్పూన్ల చక్కెర వేస్తున్నాను. మీరు మీ రుచికి తగినంత, మీ స్వీట్కి తగినంత తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను. వేసుకొని అంతా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా మరిగించుకుంటూ మనము ఇవి చేసి పెట్టుకున్న బాల్స్ను వేసుకోవాలి. ఈ బాల్స్ వేసుకొని అవి చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి పాలల్లోనే. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం వేసిన బాల్స్ ఇలా సాఫ్ట్గా అలాగే ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. దీంట్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది వేయటం వల్ల రుచి ఫ్లేవర్ చాలా బాగుంది. వేసుకొని ఈ పాలు చిక్కబడి అవి చక్కగా ఉడికే వరకు మరిగించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఈ పాలు కూడా చిక్కగా అయినాయి, అలాగే అవి కూడా చక్కగా ఉడికిపోయినాయండి. ట్రాన్స్పరెంట్గా అయినాయి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇలా సర్వ్ చేసుకొని పైన కొద్దిగా పిస్తాని అలా చాప్ చేసి వేసానండి. చాలా అంటే చాలా బాగుంది స్వీట్. ఒకసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. సగ్గు బియ్యం తినని వాళ్ళను పిల్లలైతే ఈ విధంగా చేసి పెడితే ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇది సాఫ్ట్గా, ఇది గమ్మీ లాగా ఉంది. చాలా బాగుంది. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఇది సగ్గు బియ్యం ఒంటికి కూడా చలువ కదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.